కుడికాలు ముందు పెట్టి జంటగా లోపలికి రండమ్మా. రామ్, రండి. అమ్మా ఒక్క క్షణం టెన్షన్ పెట్టావు గానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. అవునమ్మా, మళ్ళీ ఏమైందా, ఎందుకలా అన్నావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాణి, ఇప్పుడు నిజంగా వాళ్ళు ఈ రోజే పెళ్లి చేసుకుని గుమ్మంలోకి అడుగుపెట్టినట్టుంది. మా బాగా చెప్పినారు కదేటి. మూలమ్మో ఎంత సంతోషంగా ఉన్నారు. మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే ఈ ఏళ్ళ నుంచి మన ఇంట్లో రాజురామ జాతర కదేటి. రత్తాలు, జాతర పేరు చెప్పి పోలేరమ్మల పోన కోసినట్టు ఊగిపోమాక, అందరూ జడుచుకోగలరు. అమ్మా రాణి, ఈ రోజు కోసమేనమ్మా నేనింతకాలంగా ఎదురు చూసింది. ఈ అపోహలు అపార్థాలు తొలగిపోయి ప్రేమాభిమానాలతో ఈ అయోధ్య నిలయం ఆనంద నిలయంగా మారుతుందనే నమ్మకం నాకు కలుగుతుంది. తెలుసో తెలియకో నేను మీ ఇద్దరికి ఎంతో బాధని కష్టాన్ని కలిగించాను. అదేది మీ మనసులో పెట్టుకోకుండా ఈ అమ్మని. అమ్మా ప్లీజ్ అలా అనొద్దు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నువ్వే మమ్మల్ని క్షమించాలి. అవును, అందరి తప్పుల్ని కడుపులో దాచుకునే అమ్మ మీరు. మీ దీవెనలుంటే అంతే చాలు. అమ్మా సీత, ఒక్కసారి నువ్వు నోరారా అత్తమ్మ అని పిలిస్తే వినాలనుందమ్మా. అత్తమ్మా. అమ్మా సీత, ఇంకొక్కసారి పిలువు. అత్తమ్మా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సీత, ఇంకా నువ్వు అక్కడే పడుకోవడం ఎందుకు? ఏమండి, 3 నిద్రలకు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మనిద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం, మర్చిపోయారా? మీ తమ్ముడు ఆదిత్య జైల్లో ఉండగా మనమిలా, నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. లే సీత, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఆదిత్య జైలు నుంచి ఇంటికొచ్చేశాడు కదా, అమ్మ మనసు కూడా మారింది, నిన్ను కోడలుగా ఒప్పుకుంది. ఇంకేంటి? నోరు తెరిచి నేను చెప్పలేనండి, దయచేసి మీరే అర్థం చేసుకోండి. కొన్ని ముచ్చట్లు పెద్దవాళ్ల చేతుల మీదుగానే జరగాలి. మీరు పడుకోండి, నేను డోర్ లాక్ చేసి వస్తాను. ఏవయ్యా,
ఏవయ్యా? ఏంటి రత్తాలు, ఏమైంది? ఏవయ్యో, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నేనిప్పుడే అటు వెళ్తుంటే నా కళ్ళారా చూశాను. మన సీతమ్మ గారు, రాంబాబు గారు అందరి ముందు ఆలుమగల్లాగానే నడుచుకుంటున్నా వాళ్ళు పడగదిలో మాత్రం వేరువేరుగానే పడుకుంటున్నారు. రత్తాలు, ఏంటి నువ్వు చెప్పేది? నిజంగానా? అవునయ్యా, నా కళ్ళారా చూసినాను. రాంబాబు గారేమో మంచం మీద పడుకుంటే సీతమ్మ గారేమో కింద సాపేసుకుని పడుకున్నారు. అదేటి? ఎందుకలా? ఏమో, నాకు మాత్రం ఏడు తెలుసు. వాళ్ళ మాటలు బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య పెద్ద రహస్యం ఉన్నట్టుంది కదేటి. నా కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉన్నారనుకుంటే అన్యోన్యంగా ఉండాల్సిన కొత్త జంట విడివిడిగా పడుకోవడమేంటి? ఎందుకు? వాళ్ళ మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటి? అత్తమ్మా, కొత్తగా కర్టన్స్ మార్చాను, ఎలా ఉన్నాయి? నీకు మార్చటం మార్చటం బాగా తెలుసు కదా. అత్తమ్మా, ఏమంటున్నారు? నువ్వు చేస్తున్న దాని గురించే కదా చెప్తున్నాను. నేనేం చేశాను? మోసం. నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా? అత్తమ్మా, ఎంత మాట అన్నారు? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటిది జరగనే జరగదు. జరగదు కాదు, జరిగింది. జరుగుతోందని నాకు పూర్తిగా తెలుసు. నీ మీద నాకున్న కోపం పోయినా నీకే నా మీద ఉన్న కోపం ఇంకా పోనట్టుంది. అందుకే ఇలా చేస్తున్నావు. జరిగిందంతా మనసులో పెట్టుకొని అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తున్నావు. అయ్యో అత్తమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దు. మిమ్మల్ని నేను నా కన్న తల్లిలా అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? అయితే నిజం చెప్పు సీత, నా దగ్గర ఎందుకు దాచావు? నేనేం దాచాను? ఏం దాచావో నాకు తెలుసు. ఎందుకు దాచావో నీకు మాత్రమే తెలియాలి. చెప్పు. నీ గుండెల మీద చెయ్యి వేసుకొని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నువ్వు రామిద్దరూ ఆలు మగలుగా అన్యోన్యంగా ఉన్నారా? భార్యాభర్తలుగా దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారా? నువ్వు నా దగ్గర దాచేస్తే ఆ విషయం దాగుతుందనుకున్నావా? నీ భర్తేమో మంచం మీద, నువ్వేమో కింద చాప మీద పడుకుంటున్నావు. ఏంటిది? ఎందుకిలా? అంటే నువ్వు వాడు మీ ఇంటికి 3 నిద్రలకి వెళ్ళినప్పుడు కూడా మీ మధ్య ఏమీ లేదు, అవునా? ఎందుకు సీత? నిన్ను నా కోడలుగా కాదు, కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను కదా. నా దగ్గర కూడా దాచాలా? చెప్పమ్మా. దగ్గరవ్వాల్సిన జంట మధ్య ఈ దూరం ఎందుకు? అసలు మీ మధ్య ఏం జరుగుతోంది? ఇప్పుడు నాకు తెలిసి తీరాలి. అత్తమ్మా, అదంతా మీకు చెప్పకపోవడం నా తప్పే. నన్ను క్షమించండి. చూడమ్మా, పెళ్ళైన వాళ్ళు కేవలం భార్యాభర్తలు మాత్రమే. కాని దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడే వాళ్ళు దంపతులవుతారు. ఇన్నాళ్ల తర్వాత కూడా మీ మధ్య ఇంకా ఆ దూరం అలాగే ఉంది అంటే అందుకు కారణమేంటి? రామ్ నీతో ప్రేమగా ఉండటం లేదా?
అలాంటిదేం లేదు. హం, మరి నీకు వాడి మీద ప్రేమ కలగడం లేదా? అయ్యో, అదేం కానే కాదు. అయితే ఇంకేంటి సీత? చెప్పు సీత. అత్తయ్య, 3 నిద్రలకి మా ఇంటికెళ్ళినప్పుడు నేను మీ అబ్బాయి ఒక నిర్ణయానికొచ్చాం. నిర్ణయమా? ఏంటది? అదే, ఆదిత్య జైల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మేము సంతోషంగా ఉండడం పద్ధతి కాదనిపించింది. అందుకే ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చేదాకా నేను ఆయన దూరంగానే ఉందామని అనుకున్నాం. అందుకే ఎవ్వరికీ చెప్పుకోలేని ఒప్పందాన్ని మాలోనే దాచుకున్నాం. హ, అర్థమైంది. తమ్ముడి కోసం అన్నగారు, మరిది కోసం వదినగారు. హ్మ్, ఇద్దరూ ఇద్దరే. హ్మ్, చిన్నవారైనా మీ సంస్కారాన్ని చూస్తే ముచ్చటేస్తోంది. సరే, హ, జరిగిందేదో జరిగిపోయింది. ఆదిత్య కూడా ఇంటికొచ్చేశాడు. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కాబట్టి మీ అత్తమ్మగా నేనొక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అత్తమ్మా. మీ పెళ్లిని నా చేతుల మీదుగా జరిపించే అదృష్టం కలగలేదు. అందుకే మీ ఇద్దరికి కార్యాన్నైనా నా చేతుల మీదుగా మంచి ముహూర్తం పెట్టిస్తాను. పద్ధతి ప్రకారం నా చేతుల మీదుగా అన్నీ జరిపిస్తాను. ఏంటి, సరేనా? అమ్మయ్యా, వచ్చారా? ఇందాక నుంచి మీకోసమే చూస్తున్నాను. అన్నయ్య, ఎందుకంత కంగారు? నువ్వు చెప్పినవన్నీ చేయించి తీసుకురావాలంటే టైం పడుతుంది కదా. ఒరే వెంకట్, లేడికి లేచిందే పరుగన్నట్టు పొద్దున్నే అంత పెద్ద లిస్టు చెప్పి ఆ లిస్టు ప్రకారం స్వీట్స్ అన్ని సిద్ధం చేయాలన్నావు కదా. కారణం ఏంటో చెప్తావా? చెప్తాను, ఆగరా. అమ్మ కమల, అరిసెలు తెచ్చావా? అన్నయ్య, ఇవిగో తెచ్చాను. మరి సున్నుండలు? సున్నుండలు కూడా ఉన్నాయి. ఆ, మరి రవ్వలడ్లు? అబ్బా, రవ్వ లడ్డులు కూడా రెడీ అన్నయ్య. మరి బొబ్బట్లు? అన్నయ్య, ఏంటి నీ ఆత్రం? ఇదిగో బొబ్బట్లు కూడా సిద్ధం. వీటితో పాటు పాలకాయలు, కజ్జికాయలు, బెల్లం నువ్వుండలు, బందర్ లడ్డులు, పూతరేకులు, గులాబ్ జామ్లు, నేతి హల్వా, మైసూర్ పాక్, తాపేశ్వర మడత కాజాలు కూడా తీసుకొచ్చాను. ఇదిగోరా, మడత కాజాలు ఇందులో ఉన్నాయి. ఇదిగో. అబ్బా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందిరా. ఇవన్నీ నా కూతురికి అల్లుడికి పంపించడానికిరా. ఎందుకురా? ఏంటి విశేషం? ఒరే, నా కూతురు అల్లుడు నా దగ్గర ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశారురా. అన్నయ్య, ఏమంటున్నావు? సీత నిన్ను మోసం చేయటమా? అలాంటిది కల్లో కూడా జరగదు. జరిగిందిరా. నీకు గుర్తుంది కదా, పుట్టింట్లో 3 నిద్రల కోసం సీతని అల్లుడు గారిని ప్రత్యేకంగా రప్పించాను. వాళ్ళ కోసం నువ్వు మా ఇంట్లో పాత మంచాన్ని రిపేర్ చేసి సిద్ధంగా ఉంచావు కదా. దుక్కలాంటి మంచం, దాని మీద నీకు మనవడో మనవరాలు పుట్టాలని ఆశపడ్డావు కదా. ఆ ఆశ లేదు, ఆ ముచ్చట లేదు. అసలు వాళ్ళిద్దరికీ కార్యమే జరగలేదంట. ఎందుకు? ఏమైందన్నయ్య? సీతకి అల్లుడి గారికి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? చిచ్చి, అలాంటిదేమీ లేదమ్మా. అల్లుడు గారు చాలా మంచివారు. సీత అంటే ఆయనకి చాలా ఇష్టం. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇవి జరగకపోవడం ఏమిట్రా? ఏమో, అలాంటి విషయాలను వాళ్ళని మనం అడగలేం కదా. మరి సంగతి నీకెలా తెలిసిందన్నయ్య? మా వియంకల వారింటి నుంచి కబురు వచ్చిందమ్మా. ఇక్కడ జరగని శుభకార్యాన్ని వాళ్ళ ఇంట్లో ఈ రాత్రికే జరిపిస్తున్నారంట. అందుకే వాళ్ళ సంతోషం కోసమే ఇవన్నీ చేయించమన్నాను. అయ్యా, నమస్కారం అండి. నమస్కారం. అన్ని సిద్ధం చేశారండి? అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చేయించానని
రాత్రికి వాళ్ళ గదిలో పెట్టించు. ఇవి తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఆ, నా కూతురు అల్లుడు వీటిని కమ్మగా తినాలి. అట్టగా బాబు, మీరు చెప్పిన నేను చేస్తాను కదా. ఉంటానండి మరి. మంచిది. ఒరే వెంకట్, నిజంగా నీకు సీత మీద ఎంత ప్రేమరా? ప్రేమ అని మెల్లగా అంటావేంటయ్యా? ఇందాకటి నుంచి అన్నయ్య ఆరాటం చూస్తే నీకు అర్థం కావట్లేదా? సీత అంటే తనకు పంచప్రాణాలు కదా. సీత తల్లి లేని పిల్ల. వాళ్ళ అమ్మే బతికుంటే సీతకి ఎంతో ఘనంగా సారెను పెట్టి పంపించేది. తండ్రిగా నేను అక్కడ శుభకార్యం జరుగుతుందని తెలిసాక ఈ మాత్రం పంపించకపోతే ఎలా? సీత లాంటి మంచి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు చేసింది క్షమించడానికి తప్పు. నమ్మక ద్రోహం చేశావు. నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా మనవడా, తయారేవా? ఏంట్రా శోభనం పెళ్లి కొడుకువి, నీ ఒంటి మీద బట్టలేమో దగదగా మెరిసిపోతున్నాయి, కానీ ఆ సంతోషం నీ మొహంలో కనిపించడం లేదేంట్రా? ఆహా, అదేం లేదు తాతయ్య, నేను బాగానే ఉన్నాను. రే మనవడా, బాగా ఉండడం అంటే అందంగా తయారవడం కాదురా, మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండడం, పెదాల మీద చిరునవ్వు తొణికిసలాడడం. ఇవాళ మీకు శాంతి ముహూర్తం. నువ్వు ఈ సమయంలో కూడా బిజినెస్ గురించో లేక ఇంకేదో సమస్య గురించి ఆలోచించడం ఎందుకురా? లేదు తాతయ్య, నేను వాటి గురించి ఆలోచించట్లేదు. చాలా సంతోషంరా. రాము, నీకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోరా. ఆ భగవంతుడి దయ వల్ల సీత లాంటి మంచి అమ్మాయి ఇంటికి కోడలుగా వచ్చింది. నిన్ను అర్థం చేసుకునే ఇల్లాలు నీకు తోడు నీడ కాబోతోంది. ఆలుమగలిద్దరూ దంపతులుగా మారే శుభ సమయంలో మనసులు ప్రశాంతంగా ఉండాలి. ఒకరి మీదొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవాలి, ఒకరి మీదొకరు అనురాగాన్ని చూపించుకోవాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డలు అందంగా ఆరోగ్యంగా పుడతారంటారు. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. రాము, చివరిగా ఒక మాట. భర్తని భరించేవాడని ఎందుకంటారో తెలుసా? భర్త తన భార్య వల్ల కలిగే సంతోషాన్నే కాదు, తన వల్ల కలిగే ఇబ్బందులు కూడా భర్తే భరించాలి. ఏ కష్టమైనా తనలోనే దాచుకోవాలి. పెళ్లినాడు నాతి చరామి అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అవి తట్టుకోవాలి. నాకు నువ్వు, నీకు నేను అని భార్యాభర్తలిద్దరు అనుకుంటేనే అది దాంపత్యం అవుతుంది. మీ దాంపత్య జీవితానికి నాంది పలికే తొలి రోజు ఈరోజే. సంతోషంగా ఉండండి. ఇప్పుడే వస్తాను. అత్తమ్మా,
అమ్మ సీత, ఇవన్నీ 7 వారాల నగలు. ఇదిగో తీసుకో. అత్తమ్మా, ఇవన్నీ నాకెందుకు? ఆ? ఎందుకేంటి? నువ్వు నా కోడలివి. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఈ నగలన్నిటినీ మా అత్తగారు నాకు పెట్టారు. మా అత్తగారికి వాళ్ళత్తగారు పెట్టారంట, వాళ్ళత్తగారికి ఆవిడత్తగారు పెట్టారంట. ఇప్పుడివన్నీ అత్తగారిగా నా కోడలికి నేను పెడుతున్నాను. ఇది తరతరాల వారసత్వం. నా కోసం నువ్వు పెట్టుకోవాల్సిందే. సరే అత్తమ్మా. సరే, ఇలా ఇవ్వు. కోడలి పిల్ల, ఇప్పుడు చూసుకో. ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. పెద్దయ్య గారు, అమెరికా నుండి బాలుబాబు గారు వచ్చారండి.